ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలిసిన, యెహోషువకు తోడుగా ఉన్నట్లుగా నేను నీ కూడా తోడుగా ఉంటాను. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం అది. ఈరోజు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. వాక్యము ఆన్లైన్లో వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, నీ కుటుంబంలో ఉన్న నిరాశ, నీ కుటుంబంలో ఉన్న నిస్పృహ, నీ కుటుంబంలో ఉన్న కృంగుదల ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు మోషే ద్వారా యెహోషువకి ఇచ్చిన వాగ్దానం యెహోషువ ద్వారా ఈరోజు ఈ రాత్రి నీ కూడా ఇస్తున్నాడు. దేవుడట నిన్ను విడిచిపెట్టడట, నిన్ను ఎడబాయడట. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. సహోదరుడా సహోదరి, ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కూడా నువ్వు ధైర్యంగా ఉండు. బీ కరేజియస్. నువ్వు ధైర్యంగా ఉండు. నేను నీకు తోడుగా ఉంటాను. ఏ సమస్య కూడా నీ ఎదుట నిలవదు. ఏ సమస్య కూడా నీ ఎదుట నిలబడదు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండాను. మన బ్రతుకు దినాలన్నీ కూడా ఏ మనుషుడు కాదు, కానీ ఏ సమస్య కూడా మన ఎదుట నిలబడలేదు. అది మనకిచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి ప్రయాణము ప్రారంభములో యెహోషువను ప్రభువు ప్రోత్సాహపరుస్తున్నాడు, వాగ్దానం ఇచ్చి ధైర్యపరుస్తున్నాడు. కనుక దేవుడు తన ప్రజలను విజయపాటలు నడిపించాలంటే దేవుడు తన ప్రజలకు వాగ్దానం ఇచ్చి నడిపిస్తాడు. ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది వాగ్దానం, ప్రామిస్. ఆ వాగ్దానము కనుక నాకు నీకు లేకపోతే మనం ఈ లోకంలో ధైర్యంగా బ్రతకలేం. మన కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ దేవుడు ఆయా సమయాల్లో వాగ్దానాలు చేస్తాడు. ఎందుకు? ధైర్యంగా ముందుకు పోవడానికి. నా జీవితంలో నాకు వ్యక్తిగతంగా దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు, కుటుంబరీత్యా కొన్ని వాగ్దానాలు చేశాడు, బిడ్డల విషయంలో కొన్ని వాగ్దానాలు చేశాడు, సంఘ విషయంలో కొన్ని వాగ్దానాలు చేశాడు. అవి నా హృదయంలో ఉంచుకున్నాను. అవి హృదయంలో ఉంచుకోవడం ద్వారా నాకు ధైర్యం, నిరుత్సాహపడను. కొన్నేళ్ల క్రితం అయితే నిరుత్సాహపడేవాడిని, నిరాశ చెందేవాడిని. వాక్యం తెలియకముందు అదేది ఎట్లాగా, ఇదైతే ఎట్లాగా, అది ఎలా సాధించగలను, నేను ఎలా ముందుకు పోగలను, నేను ఓడిపోతున్నానే, మనుషులను చూస్తే మనుషులు నిరుత్సాహపరుస్తున్నారే, అనేకసార్లు కృంగిపోతున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పట్టుకోవడం ద్వారా నేను నిబ్బరంగా ఉంటున్నాను, సమాధానం